ఇందులో మీ మీడియా మిత్రులకి 1 ఎకరం స్థలం ఉన్నా, అరెకరం స్థలం ఉన్నా మీకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా వస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసి 50 లక్షల పైమాటే రైతులందరికీ కూడా డబ్బులు వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇంత గొప్పగా పరిపాలన చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతూ ఉన్నా. మరి వాళ్ళు ఇంత దుష్ప్రచారం చేస్తూ ఇంత దుమ్మెత్తి పోస్తూ ఉన్నారే. నేను ఇవాళ ఒకే ఒక అంశము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం. ఇది పేదలందరినీ కూడా పైకి తీసుకొచ్చేయడానికి పుట్టిన పార్టీ, ఫామ్ చేసిన గవర్నమెంట్. వాళ్ళ అన్ని రకాలుగా కూడా నేను ఒకటే అంశం చెప్తున్నానండి, ఇలాంటి ప్రభుత్వము, ఇలాంటి ముఖ్యమంత్రి 100కో కోటికో ఒకళ్ళు దొరుకుతూ ఉంటారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అదృష్టం, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క అదృష్టం ఇది దొరికింది. నిలబెట్టుకోవాల్సిన బాధ్యత బడుగు బలహీన వర్గాలపైన ఉంది, పేద ప్రజలపైన ఉంది అనేది ఒక్కసారి ఆలోచన చేయమని ఇవాళ నేను కోరుతా ఉన్నా. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక చిన్న సజెషన్ ఇస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు గతంలో 2019 ఎన్నికల టైంలో ఆయన ఒక మాట చెప్పాడు. అది ఇవాళ ప్రజలు మరి మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను ఒకసారి గుర్తుకు చేస్తూ ఉన్నా. ఇదేమన్నా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పార్టీయా? ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. ఎన్టీ రామారావు గారు పార్టీ లాక్కున్నాడు. ఆయన మానసిక క్షోభతో ఎన్టీ రామారావు గారు చనిపోయాడు, చంద్రబాబు నాయుడు గారు లాక్కోవడం వలన అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది నేను ఒకసారి మళ్ళీ గుర్తుకు చేస్తూ ఉన్నా. మళ్ళీ వీళ్ళు ఇద్దరికీ ఏమి పొంతనలు కుదిరినాయో లేకపోతే ఏమి అభిప్రాయాలు కుదిరినాయో ఎవరికీ తెలియదు. ఈయన పవన్ కళ్యాణ్ గారినేమో బీజేపీ ఎన్డీఏలో ఉన్నానని కాసేపు అంటాడు, కాసేపు ఏమో మేము చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయి మద్దతు ఇస్తానంటాడు. అటేమో బీజేపీ ఏమో చంద్రబాబు నాయుడు గారిని ఒప్పుకోరు. అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటో ఎవడికి అర్థం కాదు. మళ్ళీ ప్రజలు ఇలాంటి వాళ్ళని అసలు ఆదరించాల్సిన అవసరం ఉందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రజలకు ఏం చేస్తారనేది ఒక క్లారిటీ ఉండదు. ఒకవేళ ఏదైనా చెప్పినా కానీ అవన్నీ పచ్చి అబద్ధాలు, మోసాలు. ధర్మ పోరాట దీక్షలు అన్నాడు, ఇప్పుడు ధర్మయుద్ధం అంటున్నాడు. రేపు నేనే పాండవుల్లో ధర్మరాజు అని చెప్తాడు, ఇవన్నీ కూడా చెప్తాడు. సో ప్రజలు ఎవ్వరూ కూడా విశ్వసించడానికి సిద్ధంగా లేరు. ఇవాళ జగనన్న కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిలాగా సవ్యసాచి కిందన కౌరవుల్ని ఈ దుష్ట చతుష్టయాన్ని మట్టి కల్పిస్తారు. ప్రజలే శ్రీకృష్ణుడిలాగా ఒక రక్షలాగా ఉండబోతూ ఉన్నారు రేపు జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఎప్పుడు కూడా మంచే గెలుస్తుంది తప్పితే చెడు ఎప్పుడు కూడా గెలవదు. నిజం ఎప్పుడు గెలుస్తుంది తప్పితే అబద్ధం ఎప్పుడు కూడా గెలవదు. ఒకవేళ ఏదైనా తాత్కాలికంగా ఏదైనా జరిగితే జరగచ్చు, కానీ ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెన్సేషన్. ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో స్టార్ట్ చేసిన పార్టీ ఇది. దాని తర్వాత 20 ఎమ్మెల్యేలు, దాని తర్వాత 64 67 ఎమ్మెల్యేలు, 10 ఎంపీలు, 9 ఎంపీలు, ఇవాళ 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 9 రాజ్యసభ సభ్యులు. ఇది హిస్టరీ. ఒక సింగిల్ వ్యక్తి చేసిన పోరాటం ఇది. ఒక సింగిల్ వ్యక్తి తండ్రి ఆశయాల గురించి పార్టీ పెట్టి ఇవాళ కథన రంగంలో మరి పరుగులు పరిగెట్టిస్తూ ఉన్నాడు. ఇవాళ వీళ్ళందరూ కూడా కలుస్తూ ఉన్నారు. ఓ పక్కన కలిస్తే బీజేపీని కూడా కలవమనండి, మాకేం అభ్యంతరం లేదు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఒక సింగిల్ పాయింట్, సింగిల్ పర్సన్ ఎదుర్కోవడం గురించి గుంటనక్కలు అన్నీ కూడా కలుస్తూ ఉన్నాయి. సో ఈ రకంగా ఒకసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. 3 లక్షల కోట్ల రూపాయలు
నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేసిన ముఖ్యమంత్రి కావాలా, ప్రజల్ని నిట్ట నిలువున మోసం చేసే వ్యక్తులు కావాలా అనేది ప్రజల్ని ఆలోచన చేసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మరి కోరుతా ఉన్నాం.